అసలు అతన్ని రానిస్తే కదండి ఆయన మనకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి. అలాంటిది ఏమీ ఉండదండి. వాళ్ళు అలా మొరుగుతూనే ఉంటారు. ఆ కుక్కల అరుపులు అసలు మేము అసలు పట్టించుకోము. ఇంకా ఉన్నాయండి, మేము చూస్తున్నాం. అంబటి రాంబాబు గారిని, రోజా గారిని, వీళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని బయటకు వెళ్తే అడిగేది అదే, ఈ చిన్న చిన్న కుక్కమూతి పిందెలండి, వీటిల్ని కాదండి వాళ్ళని అరెస్ట్ చేయమనండి, మనం బాణాసంచా కాల్చుకుందామని అడుగుతున్నారండి. దానికోసం ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు. దీనికి సంబంధించి ఏదైతే వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారో ఇది చాలా అన్యాయం. దీనికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకోవాలి తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు అని కూడా జగన్ మండిపడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి కదండి, ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అంతేనండి. అవన్నీ మేకపోతు గంభీరాలు. వాళ్ళకి తెలుసు ఏమీ చెయ్యలేరు. గేటే దాటనివ్వన్న వాళ్ళని ఇప్పుడు ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు? వాళ్ళే గేట్లు దాటకుండా అయిపోయారు. అట్లాంటిది ఏమీ జరగదండి. ప్రజలు కూడా అన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ రానివ్వరండి ఖచ్చితంగా.